కాంపౌండ్ వాళ్ళు దాటేశాడు, వాడు దేశ వ్యతిరేక అయిపోతాడు. ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఎవరతను? కాశ్మీర్ ఎక్స్ సీఎం, కాశ్మీర్ ఎక్స్ సీఎం, ఓకేనా? అతను చెప్పాడు 7-8 తరాల ముందు మేమెవరం హిందువులు. ముఫ్తీ మొహమ్మద్ కాశ్మీర్ ఎక్స్ సీఎం, ఆవిడే అదే చెప్పింది. ఇప్పుడున్నాడే ఒమర్ అబ్దుల్లా, వాళ్ళ భార్య తిరుపతి తెలుసా? ఆమె హిందువా? అసలు హిందువా? హిందూ. ఓకేనా? ఇంకొక ఆయన పేరేంటిది, గులాం నబీ ఆజాద్, అతను చెప్పాడు ఓపెన్ మైక్లో 7-8 తరాల ముందు మేమంతా హిందువులమే. మూలం ఎక్కడిది? ఎక్కడిది? ఏదో అప్పుడు బలవంతమో భయపడ్డమో జరిగి కాంపౌండ్ వాళ్ళు దాటుతున్నారు, మిగతా వాళ్ళు హిందువులు దాటట్లేదు అంటారు. హిందువులే కాంపౌండ్ వాళ్ళు దాటితే అలా అయ్యారు సార్. అలా పాకిస్తాన్ పుట్టింది, అలా బంగ్లాదేశ్ పుట్టింది, అంతే. అదే పుట్టాల్సిన పని లేదు. ఇప్పుడు దురంధర్ సినిమా ఎందుకు వచ్చింది సార్? పాకిస్తాన్ పుట్టబెట్టి కదా, బంగ్లాదేశ్ పుట్టబెట్టి కదా. అవి పుట్టకపోతే దురంధర్తో పనే ఉంది. పురంధరుడు పుట్టిన నేల ఇది. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. చక్కగా పురంధరుడి కీర్తనలు పాడుకుంటూ, అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ ఆనందంగా జీవించవలసిన ఈ ఆధ్యాత్మిక భూమిలో ఇదంతా రణభూమి ఎందుకు అవుతుంది సార్? ఈ పనికిమాల మతాల వలన, పనికిమాల పుస్తకాల వలన. కాబట్టి యాజ్ బాలయ్య సేస్ బోత్ ఆర్ నాట్ సేమ్. రాధమనాలు చెప్తారు ఆల్ ఆర్ నాట్ సేమ్. అది విషయం. ఇప్పుడు ఈ దేశానికి ఇస్లాం ప్రమాదకరమా, క్రైస్తవం ప్రమాదకరమా? ఈ రెండింటికంటే అన్నీ ఒకటంటాడే ఆడు ప్రమాదకరం. ఎందుకంటే అది కొత్త చెప్పులు సార్, 400 బండలు ఇచ్చాం. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తాం సార్. అన్ని మతాలు సమానం అని నిరూపిస్తే 10 lakhs. ఎవడైనా రావచ్చు, ఎవరు రావచ్చు ఎవరు నిరూపించండి. ఎవరన్నా ఊరు అడిగితే సరిపోతుంది. అన్ని మతాల సారం ఒక్కటే అని పచ్చి బూతు కదా సార్ అది. పచ్చి బూతు కదా అది, పచ్చి బూతు. నువ్వే చెప్తావు ఏంటది భారతం. అగుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. తర్వాత పచ్చి బూతు పాడు, 3 రోజులు పాడు సార్. దాని ముందు ఇంకా ఈశ్వర్ అల్లా పేరేనా? ఏం నిజమేనా? తెలియదు ఏంటి సార్? కిరణ్ చెప్తాడు, ఈ పాట పాడేస్తాడు. కిరణ్, రవి పాడేస్తాడు, సురేష్ పాడేస్తాడు. ఓవైసీతో పాడించు, కురేషితో పాడించు, నబీతో పాడించు. వాళ్ళు వందే మాత్రమే పాడరు. ఏది మొన్న తెలంగాణ అసెంబ్లీలో వందే మాత్రం నడుపుతుంటే మనవాడు వాకౌట్ చేశాడు కదా. మన దేశంలో ఉంటూ, మన రాష్ట్రంలో ఉంటూ, మన అసెంబ్లీలో వందే మాత్రం పాడమంటే పాడట. ఎందుకు పాడరు అంటే వాళ్ళకి దేశం కంటే, దేశంలో ఉండే సాటి హిందువుల కంటే వాళ్ళకి మతమే ముఖ్యం. చాలా స్పష్టంగా ఉన్నారు. మీరు మొన్న చూడండి, చిన్నబామరిది ఏం పేరు అతని పేరు? రాజశేఖర్ చిన్నబామరిది అక్బరుద్దీన్ స్పష్టంగా చెప్పాడు, ఏ కాపు హో, ఓ రెడ్డి హో, ఓ రావు హో, वो चौधरी हो, नायडू हो, हमको इम्पोर्टेंट नहीं, जो कलमा पड़ता है वो इम्पोर्टेंट. స్పష్టంగా మైకులు చెప్పాడు. నువ్వు ఎంత సంకరా ఆకినా వాళ్ళని, అది వాళ్ళ స్టాండ్. నువ్వు ఏదో పెద్ద బయ్యా అంటున్నావు, ఎందుకంటే నువ్వు కుయ్యగాడే కాబట్టి. అర్థమైందా? అందుకని నేనేమంటే ఇంతకాలం నటించావుగా, ఇప్పుడు బయటికి రా. గురుగారు, ఇంత మీరు లాస్ట్ క్వశ్చన్ సార్, ఇంత ప్రచారం చేస్తున్నారు, ఎంతమంది మీరు అంటే ఈ క్రమంలో మీరు సాధించినంటే మీరు ఇస్కాన్ తరపున చేస్తున్నారా? మీ నేను ఇస్కాన్ నుంచి బయటకు వచ్చి 20 ఏళ్ళు దాటింది. నేను వ్యక్తిగతంగానే నా ఫైట్ కొనసాగిస్తున్నాను. మీ అనుభవాలు ఏంటి ఇందులో? మీరు ఎంతమందిని, కొంతమందిని తిరిగి గర్భాపసి చేయగలరు? చాలా మంది నాకు కనబడేవాళ్ళు, కనబడిన వాళ్ళు కూడా. కనబడేవాళ్ళు అందరూ కనబడాలని లేదు కదా. ఇప్పుడు ఈ ప్రభావం ఉంది అని చెప్పడానికి రుజువు ఏంటి చెప్పనా? మీరు ఎప్పుడన్నా నాతో రైల్వే స్టేషన్ రండి, లేదా ఎయిర్పోర్ట్కి రండి, యు విల్ సీ పబ్లిక్ హౌ దే రియాక్ట్. పరమత సహనం లేకుండా మీలాగా కాస్త అగ్రెసివ్ గా. పరమత సహనం నాకు ఉంది సార్, ఉంది కాబట్టి అందరూ బాగుండాలి కాదు సార్. నేను ఇప్పుడు పరమత సహనం అంటే ఏంటి సార్? వీళ్ళలాగా గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చేదా?
వాళ్ళ సంక్రాంతివా అబద్ధం చెప్పడమా అట్లే కాదు. బూతులు చెప్పడమా వాళ్ళ- అన్ని ఒకటే అన్ని అని అబద్ధం చెప్పకూడదు. వాళ్ళ హత్యలాగా నిందించకుండా అంటే నేను నాది నిందించను కాదు మీ మత నో 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 ప్లీజ్ మీరు అర్థం చేసుకో. నాది నిందించను కాదు, స్పందించడం. నన్ను నిందించడం అంట, స్పందించడం. ఇప్పుడు గొర్రెలు అనే పదం నేను వాడినా వాళ్ళు వాడేనా? అంటే గొర్రెలు అనే పదం మన బైబిల్లో ఉంటుంది. మోర్ దెన్ 500 గూగుల్. అదే చాలాసార్లు నా ఇంటర్వ్యూలో చెప్పాను. సో దే క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్, యూ క్లైమ్ యువర్ సెల్ఫ్ యాజ్ జర్నలిస్ట్, దే క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. అంతే అంటారు. నేను అంటలే, నేను జర్నలిస్ట్ అని మీరే అన్నారు. కెమెరామెన్ వాడు ఏం పేరు? కెమెరామెన్ సురేష్తో రమణ్ దాస్, కెమెరామెన్ మునీర్తో రమణ్ దాస్. అతని పేరు మునీర్ నాకెలా తెలుసు? అతను చెప్తేనే తెలుసు. అట్లా వాళ్ళు గొర్రెలని ఎవరో తెలుసు, వాళ్ళు చెప్తేనే తెలుసు. పోనీ వాళ్ళే పాటలు పాడుకున్నారు కూడా. పోనీ గొర్రెలతో ఆగేదనుకుంటారు మీరు? ఇంకో స్టెప్ వేసారు సార్ పైకి. వాళ్ళు పాట పాడుకున్నారు సార్. కాల్ మీ జర్నలిస్ట్ అంటే నేను ఏమంటున్నాను సార్, ఏయ్ వయ్యూర్ కాలింగ్ మీ కెమెరామ్యాన్ అంటే నేను అట్లా. షార్ట్ గా ఫినిష్ చేద్దాం. సరే, ఫినిష్ చేస్తాం. రెండు ప్రశ్నలు. ఏ పంపించి తిరుమల తిరుపతి లడ్డూకి పంపించి సంబంధించి 2 minutes అంతే. పీఠాలు ఎందుకు స్పందించారు?